హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అమ్యూజింగ్ స్టఫ్ ఆన్లైన్ స్టడీ సర్కిల్. ఏపీ హైకోర్టు జాబ్స్కి సంబంధించి జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్ ఈ ఎగ్జామ్స్కి మనకి ఇంగ్లీష్ 40 మార్క్స్ ఉంటుందనేది అందరికీ తెలిసిన విషయమే. దాంట్లో క్లోజ్ టెస్ట్ అనే ఒక టాపిక్ ఖచ్చితంగా ఇది కూడా కాంప్రహెన్షన్ లాగా 5 మార్క్స్ సెట్ వచ్చేదానికి వస్తుంది. యాక్చువల్గా వచ్చేదానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లాస్ట్ టైం ఎగ్జామ్స్లో మనం చూసినప్పుడు కూడా ప్రతి షిఫ్ట్లో ఒక క్వశ్చన్ అంటే 5 మార్క్స్ 5 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఈ క్లోజ్ టెస్ట్ అనేది అసలు ఏంటి, దాన్ని ఎలా సాల్వ్ చేయాలి, అది టైం టేకింగ్గా, సింపుల్గా ఎలా మనము అప్రోచ్ అవ్వాలి అనేది విత్ ఎగ్జాంపుల్ అండ్ ఎక్స్ప్లెనేషన్ మనము ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తాం జరుగుతుంది. దాంతోపాటుగా మనకి ఇంతకు ముందే 2023 హైకోర్టు జాబ్స్కి సంబంధించినటువంటి ఈ ఇడియమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఏం అడిగారని వీడియోస్ పెట్టడం జరిగింది. అవి ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఒకసారి చూడండి, లింక్ డిస్క్రిప్షన్లో పెడతాము. అలానే మనము గత 2 నోటిఫికేషన్స్ సంబంధించి 2021 కానీ 2023లో కానీ హైకోర్టు జాబ్స్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ మనం ప్రొవైడ్ చేసి చాలా మంచి సక్సెస్ఫుల్గా అందరికి స్టూడెంట్స్ కూడా అందించడం జరిగింది. సో ఈసారి కూడా 40 ఫుల్ లెంత్ టెస్టులు, ప్రతి టెస్ట్లో కూడా 80 క్వశ్చన్స్ మనకి ఆల్రెడీ 12 టెస్టులు కంప్లీట్ అయి ఉన్నాయి. ఎవరన్నా రిజిస్టర్ అవ్వాలనుకుంటే వెంటనే అమ్యూజింగ్ స్టఫ్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని దాంట్లో రిజిస్టర్ అయ్యి టెస్ట్ని అటెంప్ట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. 399 రూపీస్కి మాత్రమే టెస్ట్ సిరీస్ని మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. క్వశ్చన్స్ అన్నీ కూడా ప్రతి మచ్ స్టాండర్డ్, అంటే ఎస్ఎస్సి, బ్యాంక్ ఎగ్జామ్స్, క్యాట్ ఎగ్జామ్స్, మన ప్రీవియస్ ఎగ్జామ్స్ ప్లస్ స్టాండర్డ్గా మార్కెట్లో ఎలా ఉందనే దాన్ని బట్టి ఇవన్నీ చూసి మీకు బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఒకసారి చెక్ చేసి రిజిస్టర్ అవ్వండి. అలానే ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నిటిని కూడా మనము యాప్లో ఫ్రీగా పెట్టడం జరిగింది. మీరు అవి కూడా ఫ్రీ టెస్ట్స్ అనే సెక్షన్లోకి వెళ్ళి అటెంప్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనము జనరల్గా మనకి రీడింగ్ కాంప్రహెన్షన్ అన్న, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, గ్రామరు, యాంటీనమ్స్, సినానిమ్స్ ఇవన్నీ కూడా తెలిసిందే. కానీ క్లోజ్ టెస్ట్ అనేది ఏంటి, ప్రీవియస్ పేపర్ చూస్తే అర్థమై ఉంటుంది. కానీ కొత్తగా ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి కానీ లేదా ఇంతకుముందు టైమ్స్లో కూడా దీని మీద ఎక్కువ మార్క్స్ సాధించలేకపోయినటువంటి వాళ్ళు, రిగ్రెట్ ఫీల్ అవుతున్న వాళ్ళందరూ కూడా దీంట్లో చేయవలసిందల్లా ఏం లేదు, ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ముందు అసలు క్లోజ్ టెస్ట్ అంటే ఏంటో చూద్దాము. క్లోజ్ టెస్ట్ అంటే వన్ ఆఫ్ లైక్ ఏ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఒక ప్యాసేజ్ ఇచ్చేసి దాంట్లో మధ్యలో డాష్లు అంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చేసి అక్కడ నెంబరింగ్ ఇచ్చి, అంటే 5 నెంబర్స్ అంటే 5 క్వశ్చన్స్ అంటున్నాం కాబట్టి 1 2 3 4 5 ఇచ్చేసి ఫస్ట్ బ్లాంక్లో ఏం పెట్టవచ్చు అంటే వర్డ్స్ అనమాట, నాట్ ద సెంటెన్సెస్, జస్ట్ వర్డ్సే ఉంటాయి మోస్ట్లీ అనేది క్లోజ్ టెస్ట్. అంటే చాలా సింపుల్, ఇదేం పెద్ద విషయం కాదు. మనకి ఈ యొక్క స్టాండర్డ్ని బేస్ చేసుకుని మనకి ఎంత హై లెవెల్లో కూడా ఇవ్వరు, సింపుల్గానే ఉంటుంది. జస్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాగానే అనుకోండి. ఓకే, సో అప్పుడు మనకి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ రెండు కలుపుకుంటే దాదాపుగా 8 to 10 వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి 40లోనే. సో చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ క్లోజ్ టెస్ట్ కానీ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కానీ. మనము దీన్ని ఈజీగా సాల్వ్ చేయడం ఎలా అనేది కానీ చూసుకుంటే, నెంబర్ 1 ఏంటంటే ఆప్షన్స్ని ఎలిమినేట్ చేసుకునే విధానం. అది మనం ఆల్రెడీ వెళ్ళే కొద్ది చెప్తాను క్లాసెస్లో. మీకు ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఏంటంటే ఒక్కొక్క ఆప్షన్ని ఆ బ్లాంక్లో ఫిల్ చేసుకొని మీరు బయటకు చదివితే దాన్ని మైండ్లో లైక్ సెంటెన్స్ ఫార్మేషన్ కరెక్ట్గా ఉందా లేదా అనుకునే దాన్ని బట్టి ఉంటుంది. చాలా చాలా సింపుల్గా మనకు కొన్ని ఆప్షన్స్ని ఎలిమినేట్ చేసేయచ్చు. వెరీ మచ్ ఈజీ ఇది, మీరు అంత వరి అవ్వాల్సిన అవసరం లేదు. 5 out of 5 దీంట్లో ఖచ్చితంగా మీకు వచ్చేదానికి 100% మేము కూడా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని ఇవ్వడం జరుగుతుంది. మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. టైం టేకింగ్గా అంటే రీడింగ్ కాంప్రహెన్షన్ లాగా మనం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చదివి మళ్ళీ ఇంకొకసారి చదివినప్పుడు అండర్లైనో లేదంటే ఇంపార్టెంట్ థింగ్స్ అన్నీ కూడా ఒకసారి నోట్ చేసుకోవడమో, లేదంటే ఇలా చేసుకొని ఒక్కో క్వశ్చన్ చదువుకొని మళ్ళీ ప్యాసేజ్లోకి వెళ్ళి అది ఎక్కడుందో చూసుకొని ఇలా చేస్తాం కదా జనరల్గా. ఈ క్లోజ్ టెస్ట్కి అలా ఏమీ అవసరం లేదనమాట. మనకు వచ్చేసి పైన క్వశ్చన్ ఉంటుంది, కింద పైన ప్యాసేజ్ ఉంటుంది విత్ బ్లాంక్స్, అన్నీ ఒకేసారి ఇచ్చేస్తారన్నమాట బ్లాంక్స్ మోస్ట్లీ. అంటే క్వశ్చన్ మాత్రం ఒక్కొక్కటి ఇస్తారు, మీకు చూపిస్తాను. లాస్ట్ టైం అడిగినటువంటి క్వశ్చన్ ఒకటి చూపించి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాము. టైం టేకింగ్ అంటే టైం టేకింగ్ ఏం కాదు, దీని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్
కపుల్ ఆఫ్ మినిట్స్ లేదంటే లెస్ దెన్ 5 మినిట్స్లోనే మీరు దీన్ని సాల్వ్ చేయగలుగుతారనమాట. సో క్లోజ్ టెస్ట్ ఆస్క్డ్ ఇన్ హైకోర్టు 2023 జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్లో జరిగినటువంటి ఒకటి మనము చూద్దాము. ఇన్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ సమ్ వర్డ్స్ హ్యావ్ బీన్ డిలీటెడ్ ఆర్ గివెన్ ద బ్లాంక్స్. మనం చూస్తాం కదా. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ ఫర్ ఈచ్ బ్లాంక్. సో ఇది మనకి క్లోజ్ టెస్ట్ అంటే. సో ఇక్కడ స్వీట్ చైల్డ్ హీ ఆన్సర్డ్ డు నాట్ ఫ్రెట్ ఫర్ ఐ కెన్ మేక్ యూ అని చెప్పి డాష్ ఇచ్చారు కదా, అక్కడ 1 అని ఉంది. అంటే ఇక్కడ చూద్దాము. ఫస్ట్ క్వశ్చను, సెకండ్, థర్డ్ ఇక్కడ ఇచ్చినారు కదా బ్లాంక్స్. సో ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి కదా, మనకు అవి మ్యాచ్ అవ్వాలన్నమాట. అంటే మనం ఫస్ట్ దగ్గర ఈ ఫస్ట్ క్వశ్చన్ మనం ఆన్సర్ చేయాలి. స్వీట్ చైల్డ్ హీ ఆన్సర్డ్ డు నాట్ ఫ్రెట్ ఫర్ ఐ కెన్ మేక్ యూ టేస్టియర్ హియర్ దెన్ ఎవర్. కొంచెం తర్వాత సెంటెన్స్ను కూడా మనము చూద్దాం, అంటే తర్వాత వర్డ్స్ను కూడా. టేస్టియర్ హియర్ అంటే టేస్టియర్ ఫుడ్ గురించి లేదు, హియర్ దెన్ ఎవర్ కాదు కదా, హేస్టియర్ కూడా కాదు, హ్యాపియరు, ఫెయిరర్ అంటే లుకింగ్ మామూలుగా అది బ్యూటీ దానికి సంబంధించింది కదా. సరే, ఈ సెంటెన్స్ కంప్లీషన్ వరకు వెళ్దాం. హియర్ దెన్ ఎవర్ యూ కుడ్ హ్యావ్ బీన్ ఆన్ ద ఎర్త్ అంటే భూమి మీద నువ్వు ఇంతకుముందు ఎప్పుడూ లేనంతగా ఇక్కడ నేను ఉంచుతాను. డు నాట్ ఫ్రెట్. సో దీనికి మనం చూసుకుంటే ఐ కెన్ మేక్ యూ హ్యాపియర్. సో ఇప్పుడు మనం చదువుదాం. స్వీట్ చైల్డ్ హీ ఆన్సర్డ్ డు నాట్ ఫ్రెట్ ఫర్ ఐ కెన్ మేక్ యూ హ్యాపియర్ హియర్ దాన్ ఎవర్ యూ కుడ్ హ్యావ్ బీన్ ఆన్ ద ఎర్త్. ఎలా ఉంది? 100% దీనికి సూటబుల్. రిమైనింగ్ ఆప్షన్స్ మనము టేస్ట్ ఫుడ్ గురించి ఎక్కడ మాట్లాడలేదు, హేస్టియర్ అంటే బర్డన్ గురించి దాని గురించి ఎక్కడ మాట్లాడలేదు కదా. సో ఫస్ట్ ఆప్షన్ మనకి సెట్ అయింది. తర్వాత ఐ విల్ గివ్ యూ బ్యూటిఫుల్ థింగ్స్ టు డాష్ విత్. ఐ విల్ గివ్ యూ బ్యూటిఫుల్ థింగ్స్ నీకు ఇస్తాను, వాటితో నువ్వు స్టే విత్, ప్లే విత్, స్వే విత్, బే విత్. సో ఈ స్వే బే మనము తీసేయచ్చు, కంప్లీట్లీ నాట్ సూటబుల్. బికాజ్ ఇక్కడ మనం చూసుకుంటే ఐ విల్ గివ్ యూ బ్యూటిఫుల్ థింగ్స్ టు స్టే విత్. స్టే అంటే దాంతో ఉండడము. థింగ్స్ అనే వాటితో మనం ఏం చేస్తాం మామూలుగా, ఇక్కడ చూస్తే మనం టాయ్స్ అనే పదం కూడా వచ్చింది ఇక్కడ థర్డ్ ఆప్షన్ దగ్గర. అంటే ప్లే విత్. ఐ విల్ గివ్ యూ బ్యూటిఫుల్ థింగ్స్ టు ప్లే విత్. విచ్ ఎ క్వీన్ వుడ్ ఎన్వీ. రూబీస్ అండ్ డైమండ్స్ షల్ బీ డాష్ టాయ్స్. సో బ్యూటిఫుల్ థింగ్స్ ఇస్తానన్నాడు, అవేంటి? రూబీస్ అండ్ డైమండ్స్. ఓకే, సో రూబీస్ అండ్ డైమండ్స్ షెల్ బీ యువర్ టాయ్స్, సమ్ వన్ టాయ్స్, ఎనీ వన్ టాయ్స్, వి టాయ్స్. సో ఎక్కడైనా కానీ వి టాయ్స్ అనేది ఏదన్నా అసలు సెంటెన్స్ ఫార్మేషన్ ఉందా? వి టాయ్స్, ఎనీవన్స్ టాయ్ అని రావాలి. ఇక్కడ కూడా సమ్ వన్స్ టాయ్స్ అని రావాలి, సమ్ వన్ టాయ్స్ కాదు. సో ఈ రెండు కూడా మనం తీసేయచ్చు. సో ఆప్షన్ ఎలిమినేషన్ అంటే ఇదే. మనకి ప్రెటీ మచ్ అంత డీప్గా గ్రామర్ రావాల్సిన అవసరం లేకపోయినా కానీ జస్ట్ ఇట్స్ మైన్ అంటాం కదా అట్లా. సో రూబీస్ అండ్ డైమండ్స్ షెల్ బీ యువర్ టాయ్స్, దిస్ షెల్ బీ యువర్ లెసన్ ఆఫ్ క్లోజ్ టెస్ట్ అని అంటాం కదా అలాగా. సో మనకి ఫస్ట్ 3 క్వశ్చన్స్ సింపుల్గానే మనం చూసుకుంటే, ఫస్ట్ దానికి హ్యాపియర్, తర్వాత ప్లే, తర్వాత యువర్. టోటల్గా మనం ఒకసారి మళ్ళీ చూద్దాము. ప్రస్తుతానికైతే రిమైనింగ్ క్వశ్చన్స్ మనం చూసుకుంటే, నెక్స్ట్ ఫోర్త్ దగ్గరికి మనం వచ్చేస్తే ఎక్కడి దగ్గరికి వచ్చాం మనం ఇప్పుడు? రూబీస్ అండ్ డైమండ్స్ షెల్ బీ యువర్ టాయ్స్ అండ్ యువర్ ప్లేట్స్ బీ ఆల్ ఆఫ్ సాలిడ్ గోల్డ్. ఆల్ ద బ్యూటిఫుల్ థింగ్స్ యూ సీ డాష్ టు మీ. అంటే
ఎర్త్ దగ్గరికి అదేదో హెవెన్లో ఎక్కడో ఉన్నట్టు అనమాట. రూబీస్ అండ్ డైమండ్స్ షెల్ బి యువర్ టాయ్స్ అండ్ యువర్ ప్లేట్స్ బి ఆల్ ఆఫ్ గోల్డ్. ప్లేట్స్, తినే ప్లేట్స్ ఇవన్నీ కూడా గోల్డ్తో ఉంటాయి. ఆల్ ద బ్యూటిఫుల్ థింగ్స్ యూ సీ అటాచ్ టు మీ, కన్సిస్ట్స్ టు మీ, బేర్ టు మీ, బిలాంగ్ టు మీ. ఫస్ట్ ఈ 4 చదివినప్పుడు కొంచెం ఏది కరెక్ట్ అనిపించింది మీకు? బిలాంగ్ టు మీ, అటాచ్ టు మీ, థింగ్స్ అటాచ్ అయ్యేది ఉంది అతనికి. కన్సిస్ట్స్ టు మీ, కన్సిస్ట్స్ ఆఫ్ అని రావాలి మామూలుగా, ఏదైనా కన్సిస్ట్ ఆఫ్ గుడ్ థింగ్స్ అన్నట్టుగా. బేర్ టు మీ, బేర్ టు మీ అనేది కూడా రాదు. బేర్ అంటే లైక్ నాతో ఉండు, బీ విత్ మీ, బేర్ విత్ మీ అంటాం కదా, అది. సో బిలాంగ్, ఆల్ ద బ్యూటిఫుల్ థింగ్స్ యూ సీ బిలాంగ్ టు మీ, ఫర్ ఐ యామ్ ద కింగ్ of this rich underworld. But she replied, I happily play with the pebbles on the shore. I care only for the dash of the little waves on the shining sand. పెబుల్స్తో ఆడుకుంటాను, కానీ నేను కేర్ చేసేది ఏంటంటే ఐ కేర్ ఓన్లీ ఫర్ ద మ్యాటర్ ఆఫ్ ద లిటిల్ వేవ్స్. వేవ్స్ యొక్క మ్యాటర్ ఏంటి? ఫిజిక్స్ కాదు కదా. స్పార్కుల్ ఆఫ్ ద లిటిల్ వేవ్స్ ఆన్ ద షైనింగ్ శాండ్. ఇక్కడ మనం చూసుకోవాలి, కనెక్ట్ చేసుకోవాలి. షైనింగ్ శాండ్, బీచ్ అనుకోండి, వేవ్స్, ఆ శాండ్ మెరుస్తూ ఉంటుంది. షైనింగ్ శాండ్, తలుకులు తలుకులు అన్నట్టు. సో స్పార్కుల్, దీనికి ఆన్సర్ మనకి స్పార్కుల్. రిమైనింగ్ కూడా చూద్దాం. ఐ కేర్ ఓన్లీ ఫర్ ద నర్చర్ ఆఫ్ ద లిటిల్ వేవ్స్. లిటిల్ వేవ్స్ని నర్చర్ చేయడం ఏంటి? సబ్స్టాన్స్ ఆఫ్ ద లిటిల్ వేవ్స్. సబ్స్టాన్స్ అంటే శాండే కదా, దాని గురించి కదా మాట్లాడేది. శాండ్ యొక్క ఏ గుణము, శాండ్ యొక్క ఏంటి? స్పార్కుల్. అర్థమైంది కదా. సో ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ నుంచి మనం ఒకసారి చూసుకుంటే, మొత్తం పెట్టేసే కూడా ఒకసారి చూసుకోండి. స్వీట్ చైల్డ్, హీ ఆన్సర్డ్, డు నాట్ ఫ్రెట్, ఫర్ ఐ కెన్ మేక్ యూ హ్యాపియర్ హియర్ దెన్ ఎవర్ యూ కుడ్ హ్యావ్ బీన్ ఆన్ ద ఎర్త్. ఐ విల్ గివ్ యూ బ్యూటిఫుల్ థింగ్స్ టు ప్లే విత్, which a queen would envy. Rubies and diamonds shall be your toys, and your plates be all of solid gold. All the beautiful things you see belong to me, for I am the king of this rich underworld. But she only replied, I happily play with the pebbles on the seashore, and I care only for the sparkle of the little waves on the shining sand. Here there are no flowers, no sun, and she wept anew. అది. సో క్లోజ్ టెస్ట్ ఇప్పుడు మనం 5 క్వశ్చన్స్ సింపుల్, జస్ట్ వన్ వర్డ్స్, వర్బ్స్, యాడ్వర్బ్స్ అన్నీ ఉంటాయి, అడ్జెక్టివ్స్ అన్నీ ఉంటాయి, ప్రిపోజిషన్స్ కూడా ఉంటాయి. డిపెండ్స్ ఆన్ ద థింగ్స్ అనమాట. మనం ఏం లేదు, సెంటెన్స్ బిఫోర్ ఆఫ్టర్ కనెక్ట్ చేసుకొని కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవడమే. మన టెస్ట్ సిరీస్ గురించి ఇందాక మాట్లాడుకున్నట్టుగానే మనకి ఇప్పుడు క్లోజ్ టెస్ట్ కూడా మన టెస్ట్ సిరీస్లో 3 టెస్టులు ఇవ్వడం జరిగింది. అంటే స్టార్టింగ్లో చాప్టర్ వైజ్ టెస్టులు అనమాట. అంటే ఫస్ట్ ఒక 4 టెస్టుల్లో రీడింగ్ కాంప్రహెన్షన్ ఇచ్చాము. అంటే ఒక్కొక్క టెస్ట్లో 40 రీడింగ్ కాంప్రహెన్షన్ క్వశ్చన్స్, అంటే 8 సెట్లు, అలా 4 టెస్టులు పెట్టినాం. క్లోజ్ టెస్ట్ కూడా 3 టెస్టులు పెట్టున్నాం. ఒక్కొక్క దాంట్లో 40, అంటే 160 క్లోజ్ టెస్ట్ క్వశ్చన్స్ మీకు ఇప్పుడు 5 చూసాం కదా, అట్లా 160 చూస్తే డిఫరెంట్గా ఇందాక చెప్పినట్టు యాడ్వర్బ్స్ ఉండొచ్చు, ప్రపోజిషన్స్ ఉండొచ్చు, మనకి వర్బ్స్ ఉండొచ్చు. డిపెండ్స్ ఆన్ ద సెంటెన్స్ గ్రామర్, రైట్? సో దాన్ని బట్టి మీరు మల్టిపుల్ ప్రాక్టీస్ చేస్తే ఏంటంటే సెట్స్ మీకు ఎగ్జామ్లో ఏ విధంగా అడిగినా కానీ ఆన్సర్ చేయగలిగేదానికి మీకు అవకాశం ఉంటుంది. ఇంకా కూడా డిఫరెంట్ సెట్స్ ఇక్కడ క్లాసెస్లో చూడాలని కోరుకుంటే కామెంట్ చేయండి. అలానే మన టెస్ట్ సిరీస్ కేవలం 399 రూపీస్కి మాత్రమే 40 ఫుల్ లెంత్ టెస్ట్లు మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మోర్ దెన్ 3000 క్వాలిటీ అండ్ స్టాండర్డ్ బిట్స్ మీకు ప్రతి సబ్జెక్ట్లో, అంటే జీకేలో ఆర్ట్ అండ్ కల్చర్ కానీ, హిస్టరీ కానీ, పాలిటీ కానీ అన్నిట్లో కూడా ది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ రిపీటెడ్ అండ్ కాన్సెప్చువల్ బిట్స్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వెంటనే అమేజింగ్ స్టఫ్ యాప్లో రిజిస్టర్ అవ్వండి. ఎగ్జామ్ డేట్ ఎప్పుడైనా రావచ్చు, దానికోసం వెయిట్ చేయొద్దు. ఇంతకుముందు కూడా ఎగ్జామ్ డేట్ సడన్గా ఇచ్చేసి మేబీ లిటిల్ బిట్ లెస్ టైమే ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది.
సో దాన్ని మనసులో పెట్టుకొని మీరు ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేస్తూనే ఉండండి. టెస్ట్ సిరీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. ఇంతకుముందు జరిగిన ఎగ్జామ్స్లో మనకి స్టూడెంట్స్ ఇచ్చినటువంటి కన్ఫెషన్స్లో మనకి అది అర్థమవుతూ ఉంటుంది. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్ అప్డేట్స్ రెగ్యులర్గా వీడియోస్ పెడుతూనే ఉన్నాము, అవన్నీ కూడా ఫాలో చేయండి. థ్యాంక్ యూ.